ప్రపంచవ్యాప్తంగా అధికులు మెచ్చే ప్రధాన ఆహార పంట వరి. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా వరి సాగుకు ప్రాధాన్యత హెచ్చుతోంది. కానీ వాతావరణ పరిణామ క్రమం వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపుతోంది. ఉత్పన్నమవుతున్న చీడపీడలు, తెగుళ్లు పెట్టుబడులను భారీగా పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిశోధనలపై దృష్టి సారించిన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వీటన్నింటినీ పరిష్కరించే మేలైన వరి వంగడాల రూపకల్పనలో సఫలమయ్యారు. సన్న రకాల్లో బీపీటీకి ప్రత్యామ్నాయంగా ఆర్ఎన్ఆర్ 150448 రకం దొడ్డు రకాల్లో ఎంటీయూ 1010కు దీటుగా జేజీఎల్ 18047, కేఎన్ఎం 118 రకం వరి వంగడాలు విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ 3 రకాల్లో ఆర్ఎన్ఆర్ 15048కి ఎన్నో విశిష్టతలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కొత్త వరి వంగడాల రూపకల్పనలో మరో మెట్టెక్కారు. సన్న రకాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన సాంబా మసూరి బీపీటీ 5204కు దీటుగా ఆర్ఎన్ఆర్ 15048 వంగడాన్ని సృష్టించి వరి రకాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఎంటీయూ 1010 ఆడ, జేజీఎల్ 3855 మగ రకాల సంకరణీకరణ ద్వారా 15048 వంగడాన్ని రూపొందించారు. స్వల్పకాలిక రకమైన ఈ వంగడం ఖరీఫ్, రబీ కాలాలకు అనువైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలకరి ఆలస్యంగా పలకరించిన సందర్భాల్లోనూ జూలై 30 వరకు నారు పోసుకునేందుకు అనువైన రకం హెక్టార్కు 6.5 నుంచి 7 టన్నుల వరకు దిగుబడినిస్తోంది. మరెన్నో విశిష్టతలున్న ఆర్ఎన్ఆర్ 15048 రకం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఓ వరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అత్యంత ప్రాచుర్యం ఉన్న రకం సాంబా మసూరి, అది సన్నగింజ రకం, మనం తినే రకం. ఇంకా మార్కెట్లో జై శ్రీరామ్ అని, శ్రీరామ్ సాంబా అని, శ్రీరామ్ గోల్డ్ అని అతి సన్న గింజ రకాలు మార్కెట్లో ఉన్నాయి. అంటే సాంబా మసూరి కంటే సన్నం. ఆ కేటగిరీలోకి ఈ ఆర్ఎన్ఆర్ 15048 వస్తుంది. ఇది 125 రోజుల కాల పరిమితి, అంటే స్వల్పకాలిక రకము. తర్వాత అగ్గి తెగులు తట్టుకుంటుంది. దీనికి ఒక ప్రత్యేక లక్షణం ఏమున్నదంటే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది. ఏదైతే జొన్న రొట్టె, తర్వాత సజ్జలు తినే బదులు అన్నం తినకుండా మనం రెస్ట్రిక్షన్స్గా ఉంటున్నామో వారికి ఈ ఆర్ఎన్ఆర్ 15048 బెటర్గా ఉంటుంది. ఇది గింజ అతి సన్నం ఉన్నప్పటికీ దొడ్డు రకమైన ఎంటీ 1010, IR64 లాంటి దిగుబడి ఇస్తుంది. ఇప్పుడున్న బీపీటీ ఏదైతే ఉందో దానికి పురుగులు, తెగుళ్లు తట్టుకునే లక్షణం లేదు. 150 రోజుల కాల పరిమితి. దానివల్ల రబీలో వేయడానికి రైతులకు అనుకూలంగా లేదు. ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఆలస్యంగా నాటడానికి అనుకూలంగా లేదు. ఈ సమస్యలన్నీ దీనికి లేవు. ఎందుకంటే స్వల్పకాలిక రకం కాబట్టి ఆలస్యంగా నాటుకోవచ్చు. సన్న గింజ రకం బీపీటీ కన్నా అతి సన్నం కాబట్టి మార్కెట్లో బీపీటీ కన్నా రేటు అధికంగా వచ్చే అవకాశం ఉంది. దీని యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే స్వల్పకాలిక రకం రబీలో సాగు చేయడం వల్ల నూకల శాతం ఇందులో తక్కువగా ఉంది. స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు మీటింగ్లో కూర్చొని ఇవన్నీ పరిశీలించి, వివిధ దశలు పరిశీలించి బాగున్నట్లయితే దాన్ని అధికారికంగా విడుదల చేయడం జరుగుతుంది. ఆ విధంగానే మనం ఇప్పుడు విడుదల దశలో ఈ ఆర్ఎన్ఆర్ 15048 అనే రకం సన్నగింజ రకం ఉంది. 2010-11 నుంచి ఈ వంగడంపై విస్తృత పరిశోధనలు చేస్తోన్న వర్సిటీ జూన్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. విడుదలకు ముందే అనూహ్యంగా పేరొందిన ఆర్ఎన్ఆర్ 15048 రకాన్ని సాగు చేసేందుకు ఇరు రాష్ట్రాల రైతులు అమితాసక్తి కనబరుస్తున్నారు. ఇత్తనం బాగుందని మేము తీసుకోవడానికి వచ్చామండి. దాని పర్మనెంట్ నేను ఒక కంకి పీకి లెక్కేసే ఇత్తనాలు 350-360 ఎత్తులు ఉన్నాయి. అందుట్లో 15-16 గింజలు కింద భాగంలో దాంట్లో ఇది లేదు, పాలు లేవు. తెల్ల కంకి మట్టుకు ఏడన్నా ఒకటి ఉంది. బళ్ళారిలో మట్టికి మా అన్నయ్య గారు అబ్బాయి పెదనాన్న అదే ఇత్తనం మేము కూడా తెచ్చి ఇక్కడ ఎత్తే 1650 రూపాయలు బస్తా లెక్క కొంటున్నారు. కింటాల్ లెక్క వచ్చేప్పటికేమో 2200. అది ఇదే రకం. ఆర్ఎన్ఆర్ 40 ఇదే బీపీటీ మీద బాగా సన్నం, మార్కెట్లో మట్టు బాగా పోతుంది. మేము కూడా వేద్దామని ఇత్తనానికి వచ్చా. ఇక దొడ్డు రకాల విషయానికొస్తే ధర తక్కువగా ఉండడం వల్ల దొడ్డు, పొట్టి రకాలకు పెద్దగా ఆదరణ లేదు. అదే దొడ్డు పొడవు రకాలైన IR64, MTU 1010, తెల్లహంస, ఉప్పుడు బియ్యంగా వినియోగంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా బీపీటీ తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే దొడ్డు రకం MTU 1010 రకం పారాబాయిల్డ్ బియ్యంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉన్న లోపాలను అధిగమించేలా జగిత్యాల వ్యవసాయ పరిశోధన స్థానం రూపొందించిన జేజీఎల్ 18047, కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కేఎన్ఎం 118 వంటి దొడ్డు రకాలు సైతం విడుదలకు సిద్ధమయ్యాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కేఎన్ఎం 118 కూనారం 118 అన్న ఒక రకము 125 రోజులు 1010 లాగానే ఉంటుంది. కాకపోతే మీకు గింజ రాలే లక్షణం దీనికి లేదు. ఏదైతే రైతులు 4 నుంచి 5 బస్తాలు నష్టపోతుండో అది దీనిలో ఉండదు. తర్వాత అగ్గి తెగులు సమర్థవంతంగా తట్టుకునే లక్షణం దీనికి ఉంది. ఖరీఫ్లో కానీ రబీలో కానీ వేయడానికి అనుకూలమైన రకము. తర్వాత 1010 కన్నా గింజ బరువు ఎక్కువ, అంటే బస్తా వజన్ ఎక్కువ వస్తుంది. ఈ చిరు సంచుల దశలోనే ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఈ ఆర్ఎన్ఆర్ 15048 కానీ
తర్వాత ఈ KNM 118 విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ రకాలు మా దగ్గర ఉన్నంత వరకు 5 కిలోల చొప్పున రైతులకు ఇవ్వడానికి వీలవుతుంది. తర్వాత ఎక్కువ మొత్తంలో కావాలన్నప్పుడు ఇది రైతుల పొలాల్లో చాలా ఎకరాలు అందుబాటులో ఉంది. ఈ RNR 1504 కర్ణాటకలో 50,000 ఎకరాలు, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,00,000 ఎకరాలు టచ్ చేసే స్థితిలో ఉంది. తర్వాత KNM 118 కూడా దాదాపు 50,000 ఎకరాల వరకు మనకు వచ్చి ఉంటుంది అంచనా. వాతావరణ మార్పుల కారణంగా ఋతువులు వాయిదా పడుతున్న పరిస్థితులతో గత కొన్నేళ్లుగా కర్షక లోకం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో స్వల్ప మధ్యకాలిక రకాలను మెరుగైన యాజమాన్య పద్ధతుల్లో సాగు చేయాలని వరి పరిశోధనా సంస్థ ఇన్ఛార్జ్ డాక్టర్ CH సురేందర్ రాజు రైతులకు సూచిస్తున్నారు. ఇప్పుడు ఉన్న రైతాంగం చేసే పని ఏంటంటే దాదాపు 5 నెలల పంట ఇస్తున్నారు. అలా కాకుండా మనము 135, 120 రోజులు ఈ డ్యూరేషన్ కనుక మనం తీసుకున్నట్టయితే ఉంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం ముఖ్యంగా వాటర్ సేవ్ ఒకటి చేయొచ్చు. జూలై 15 నుంచి జూలై చివరిలో ఇది నారు పోసుకొని ఆగస్టు చివరి వరకు నాటేసుకున్నట్టయితే కూడా మనకు ఈ స్వల్పకాలిక రకాలు మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. BPT 5204 సాంబా మసూరికి మనం ఆల్టర్నేట్గా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, ఖర్చు తగ్గించేసి రిస్క్ లేకుండా కనీసం ఒక 40 బస్తాల దిగుబడి చేయడానికి ఏ విధంగా మనం చేయాలనేటువంటి దాని మీదనే ఎక్కువ మనం రీసెర్చ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. జాతీయ ఆహార భద్రత, పౌష్టికాహార భద్రతను అధిగమించడం సహా సంక్షోభిత వ్యవసాయంలో చిక్కుకున్న అన్నదాతను గట్టెక్కించే మరెన్నో వంగడాలను ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ ఆవిష్కరించాలని ఆశిద్దాం.